తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. విషయానికి వస్తే నాకేం నచ్చినాయి, నాకు ఏం నచ్చలేదు, కొన్ని పాయింట్స్ కూడా నాకు నచ్చలేదు, చాలా పాయింట్స్ నచ్చాయి. సో వాటిని డిస్కస్ చేసే ముందు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం నచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంత అద్భుతమైన ట్వీట్ వేశారు. అంటే నాకు ఒకసారి సార్ రియల్ థింగ్ సార్ ఇది, నేను అదే చెప్తున్నాను కదా ఆయన జస్ట్ వాచ్ దండోరా సో సాలిడ్ రోటెడ్ డ్రామా అండ్ ఫెంటాస్టిక్లీ టోల్డ్ అది ఇది అని చెప్పి నా పేరు రాసి ఇట్లా సాలిడ్ రైటింగ్ ఉంది, అందరూ బాగా చేశారు అని చెప్పి నేను ట్వీట్ చేస్తే ఎగ్జాక్ట్ దానికి ఒక 3-4 డేస్ నుంచి నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకున్న గ్రైప్ ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళు ప్రైమ్లోకి వచ్చాక చూస్తారు, అమెజాన్ ప్రైమ్లోకి వచ్చాక చూసి ఎవరో ఒకరు ట్వీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను. ఓకే, సినిమాని చూసి ఎవడన్నా ట్వీట్ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా అని నాకు ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు, బాగుంది సార్ అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ కానీ కొంతమంది యాక్టర్స్ కానీ. ఓకే, వెరీ థ్యాంక్ఫుల్, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కాకపోతే అదే విషయం ట్వీట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే అది ట్వీట్ చేస్తే ఇంకొక 10 మందికి తెలుస్తుంది కదా, ఇప్పుడు నాకు తెలిసినట్టే. సో ట్వీట్ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా, అది చేస్తే బాగుండేదేమో నా సినిమాకి, ఇంకొకరికి తెలిసేదేమో అన్న ఒక ఉద్దేశం అయితే ఉండింది. నేను అదే చెప్తా ఉన్నా మా ఫ్రెండ్స్ కూడా, ఎక్కడో ఆ కాంట్రవర్సీలోకి మమ్మల్ని లాగుతారేమో అంటే ఇప్పుడు బాగా సోషల్ మీడియా కూడా కొంచెము వెరీ అటాకింగ్ అయిపోయిందండి. అరే నువ్వు ఆ ఇష్యూని ఎండార్స్ చేస్తున్నావా, నువ్వు దీనికి సపోర్ట్ చేస్తున్నావు సినిమా అంటే, నువ్వు శివాజీ మాటలతో ఏకీభవిస్తున్నావు అని వితండవాదం చేసేవాళ్ళే చాలామంది. చాలామంది ఏమో నువ్వు సూపర్ అన్నా అని చెప్పేసి సపోర్ట్ చేశారు, కానీ అతన్ని సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు శివాజీ గారి కామెంట్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈయన సపోర్ట్, అంటే రెండు వద్దు ఆయనకి. అదే ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టిస్టులు ఎవరైతే సినిమా చూసి బాగుందని చెప్పారో వాళ్ళకి ఈ 2 స్పేస్లో వద్దు. సో దే బెటర్ టుక్ మై నంబర్, లైక్ గ్రేట్ ఎఫర్ట్స్కి వెళ్ళి నంబర్ తీసుకుని ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్. అంటే ఓపెన్గా సినిమాని ప్రైజ్ చేసినా కానీ భయపడే పరిస్థితి వచ్చేసింది. అటువైపు కట్టేస్తారేమో అంటే అదే, అంటే వాళ్ళకి పాపం అన్నెసరీ పిఆర్ కదా అది. ఏదైనా కానీ మనం అందరం ఒక వెరీ ఫ్రెజైల్ మీడియా ఎన్వైరన్మెంట్లో బతుకుతున్నప్పుడు మంచి విషయాన్ని చెప్పడానికి వచ్చి ఏంద్ర ఇది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో చాలా భయంకరమైన పరిస్థితి, గడ్డు కాలం అంటారు చాలా అండి. అంటే సో అలాంటి టైంలో ట్వీట్ చూసి నాకు ఏమనిపించింది, ఎలా చూసారు? నాకు కొంచెం నేనే మధ్యలో ఆపినట్టున్నాను, క్లియర్గా చెప్పండి. అదే ఆ బాధ ఉంది. బాధ ఉంటే అయిపోయింది అనుకున్నాను నేను. అంటే టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, లైక్ ఏదో ఒక 2 రోజులు చూస్తాం సార్. 14వ తారీఖు సినిమా వచ్చింది, 15వ తారీఖు, 16వ తారీఖు ఇంకేముంటుంది అంటే ఒక ఓటీటీలో ఒక సినిమా వచ్చి 3-4 రోజుల తర్వాత ఇంకొక సినిమా వచ్చేస్తుంది, ఇంకో వారం సినిమా వస్తుంది. సినిమాలో శుక్రవారం సినిమాలు వస్తాయి. సో ఇట్స్ గాన్, ఇట్ డిడెంట్ పిక్, ఓటీటీలో కూడా పిక్ అవ్వట్లేదు అన్నది ఏదైతే ఉండింది. ఎందుకంటే పర్సనల్ మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ, తోపు సినిమా తీసినావు అన్నా, నువ్వు తోపు అన్నా, అదన్నా అని అంటున్నారు. నేను అందరికీ అందరికీ చెప్పండి అని చెప్తా ఉన్నా. కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకు అట్లా కూర్చొని నేను ఏదో రాసుకుంటా ఉన్నా వేరేది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మూవ్ ఆన్ అవ్వాలి, వేరేది రాసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి గ్రౌండ్ జీరో నుంచి అని చెప్పేసి నేను ఏదో రాయడం స్టార్ట్ చేసి రాసుకుంటా ఉన్నా. సడన్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి ట్వీట్ చూసినారు, రావట్లేదు అని చెప్పి అనుకున్నావు కదరా, ట్వీట్ చూడు, టాప్ ట్వీట్ వచ్చింది చూడు అని అన్నాడు. అంటే నేనేమనుకున్నా అంటే అప్పటికి నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయి ఉన్నాను కదా, వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకున్నాను. వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు పాపం వీడికి సినిమాకి ప్రమోట్ అవుతుంది అనే ఉద్దేశంలో ఇప్పుడు పెట్టుంటారు ట్వీట్ అని నేను అనుకుని, ఆ పోన్లేరా స్టార్ట్ చేశారులే ఇండస్ట్రీలో వాళ్ళు కొంచెం ట్వీట్లు పెట్టడం స్టార్ట్ చేశారులే, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అన్నట్టుగానే అనుకుంటా ఉన్నా మనసుకి. అనుకుని స్క్రీన్ షాట్ వాడు పంపించా చూడరా అని చెప్పేసి నేను ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి నాకు గాన్ బ్లాస్ట్ అనమాట. అంటే మీరు ఏ ప్రపంచంలో ఏ వరల్డ్లో ఊహిస్తారు చెప్పండి, ఒక జూనియర్ అంటే తారక్ అన్న లాంటి స్టార్. అసలు తారక్ అన్న లాంటి స్టార్ కాదు. నేను ఏమంటానంటే నాకున్న మొమెంటం ఉంది కదా, అప్పుడు రూపాయికే కష్టంగా ఉంటే లాటరీ కోట్లలో దొరికింది, ₹1 లాటరీ తగిలిందంటే ఎట్లా నమ్ముతాడు ఎవడైనా? నాకు ఛాయ్కి డబ్బులు లేవరా అంటే నువ్వు ₹1 దట్స్ వాట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అసలు జమ్మనింది నాకు. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ ప్యారడీ కావచ్చు, ఇంకోటి కావాలని పెట్టినది కావచ్చు, ఇది చేసి ఉండొచ్చు. మా ఫ్రెండ్ దాన్ని ఎక్సైట్ అయిపోయి ఇది యాక్చువల్ తారక్ అన్న ట్వీటే అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి ఉండొచ్చు అన్న ఒక ఫీలింగ్తో చాలా జాగ్రత్తగా, అది ఆయన ట్వీట్ అయినా కానీ అలా కూర్చున్నా. ఇది నిజంగా ట్వీటేనా, నిజంగా ఆయన చేసిందేనా, కింద ప్యారడీ అకౌంట్ ఏదని చూస్తా ఉన్నా. కాసేపటికి లైక్లు అట్లా పోతా ఉన్నాయి, కింద అందరూ అన్న చేస్తూ ఉన్నారు. టప్ అని చెప్పి చూసి మా పిఆర్ మెసేజ్ పెట్టాడు, తారక్ సార్ ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిలిం అని చెప్పి పెట్టాడు. సో మా పిఆర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఓకే 4 సార్లు చెక్ చేసుకుంటారు కదా వాళ్ళకి. సో దిస్ ఈజ్ క్రెడిబుల్ అని చెప్పేసి అని ఇంకా అప్పుడు నమ్మే. అంటే అంత పరిస్థితిలో ఉన్నాం సార్, ఏం చెప్తాం చెప్పండి. నమ్మడానికి టైం పట్టింది, బట్ రాత్రి నిద్ర పట్ల. మీ టీం సైడ్ నుంచి ఎవరు కూడా సార్కి సినిమా చూడమని చెప్పి కానీ లేకుంటే అప్రోచ్ అవ్వడం కానీ ఏం జరగలేదా?
అంటే అది లేదు సార్ రాడార్‌లో ఎక్కడుంది? అంటే మీరు ఆలోచించండి. మాకున్న మేము ఆపరేట్ అవుతున్న ప్రపంచంలో ఆ రాడార్‌లో లేదు. అంటే సార్ 'తారక్' సార్‌ని లేకపోతే రా నాకు టీజర్ అప్పుడు బన్నీ అన్న కాల్ చేసిండు. అదే మన నవదీప్ అన్నతోటి మాట్లాడుతూ నాకు బన్నీ మాట్లాడుతా అంటే ఇచ్చాడు. అది నేను మాట్లాడా అదే ఒక సర్రియల్ ఎక్స్‌పీరియన్స్. అవి మన రేడార్‌లో ఉండవు సార్ అయి. అయి ఎట్లా అంటే ఆళ్ళు చూసి వాళ్ళు చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు అలా చేయించగలిగితే అంత దమ్మే ఉంటే నేను రిలీజ్ టైమ్‌లోనే ప్రీ రిలీజ్‌కి పిలిపిచ్చేసి ఏదో చేసేవాళ్ళం కదా! అంటే అదే అంటున్నాను కదా! ఇయన్నీ జరగాలి. వింతలు సార్ ఇవి వండర్స్. అవి జరగాలి అంతే అని అంటాడు కదా త్రివిక్రమ్ అన్న. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు ఉంటారు? జరిగాక చెప్పే అవసరం లేదు అన్నట్టుగా దట్స్ ఆల్ ఇట్ హ్యాపెండ్ అంతే. ఇప్పుడు చెప్తేనే చెవులు గుయ్యంటున్నాయి నాకు తారక టీం గురించి మాట్లాడుతుంటే. బట్ ఇట్ వాస్ మచ్ నీడెడ్ పుష్ అండి మా టీమ్‌కి గానీ, మాకు గానీ అందరికీ. బ్యూటిఫుల్. ఆయన రేడార్‌లోకి ఎట్లా ఎళ్ళింది, ఆయన చూసి ఎలా చేశాడు ఇదంతా అసలు ఒక నెక్స్ట్ లెవెల్ దిస్ థింగ్. అంతే ఇంక థాంక్‌ఫుల్ అంతే ఏం చేస్తాం. యాక్చువల్‌గా 2 days బ్యాక్ నేను కసిరెడ్డి అని ఒక యాక్టర్ ఉంటారు. మన 'ఆయ్' సినిమాలో రాజ్ కుమార్ కసిరెడ్డి తెలుసు రాజ్‌కుమార్ నాకు. కసిరెడ్డి. సో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు 'ఆయ్' సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వీళ్ళ టీం వెళ్ళిందంట. ఈయన నిలబెట్టి ఈయన చేసిన సినిమాల్లో ఈయన గుర్తులేని సినిమాలు కూడా ఆయన చెప్తా ఉన్నాడంట జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ! ఇంటర్వ్యూలో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూలోనే చెప్పారు ఈ విషయం. ఆ! ఆ! ఈయన షాక్ అంట, ఏంది నా సినిమాలు చూస్తురా, నా సినిమాలన్నీ క్యారెక్టర్స్తో సహా చెప్తున్నాడంట. ఓహ్! ఆ, అంటే ఆయన కసిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆయన అన్ని సినిమాలు చూస్తారంట. ఆహ్! ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాడంట. ప్రతిదీ నోట్ చేస్తారంట. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సర్రియల్. తారక్ అన్న థ్యాంక్ యూ అన్న. అంటే ఆయన రాసింది నాకు మైండ్ పోయింది. నాకు హ్యాట్స్ ఆఫ్ టు మురళీకాంత్ గారు అని చెప్పేసి అంటే నాకు అక్కడే ఆగిపోయింది అంతే. నాకు జల్లుమని సార్ లైక్ అది వన్స్ ఇన్ లైఫ్ అంటే ఆ మూమెంట్స్ ఉంటాయి కదండి కొన్ని బన్నీ అన్న మాట్లాడినప్పుడు తారక్ అన్న దీస్ ఆర్ ద స్టార్స్ వీఆర్ లుకింగ్ అప్ టు లైక్ అంటే వాళ్ళ నుంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్.